కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీకి టార్గెట్ అయ్యాడు. టీడీపీలో గెలిపిన తర్వాత వైసీపీకి టార్గెట్ ఎందుకు అవుతాడు? టీడీపీలో ఉంటే వైసీపీ ఎందుకు టార్గెట్ చేస్తుంది అంటే ఈ మధ్యకాలంలో ఈ బెయిల్ వివాదాలు, ఈ మధ్యకాలంలో అక్కడ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి చేస్తున్నటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో వైసీపీకి నిద్ర పట్టకుండా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వైసీపీలో ఉన్నటువంటి శ్రేణులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి పార్టీని వదిలి రావటం, నెల్లూరు జిల్లాలో క్లీన్ స్విప్ అవటం, ఆయనతో పాటు ఇంకొక ఇద్దరు ముగ్గురు ఈ పెద్దరెడ్లందరూ కూడా బయటికి రావటం, వీళ్ళందరూ బయటకు రావడంతో నెల్లూరు క్లీన్ స్విప్ అయినటువంటి పరిస్థితి. సో ఆ పరిస్థితుల్లో ఇప్పుడు వైసీపీకి అక్కడ ఈ వైసీపీ నేతలు ఎవరైతే ఉన్నారో, ఇంకా ఈ రౌడీ షీటర్లు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి ప్రణాళిక రచించి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని చంపేస్తే డబ్బే డబ్బు. ఈ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది?